అస్సలాము అలైకం రహమతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరీమణులారా, ఈరోజు అంశం చెప్పుకునే పోయే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్ వచ్చేసి మూఢనమ్మకాలు నమ్మవచ్చా అంటే మూఢనమ్మకాల గురించి తెలుసుకుందాం. ధర్మంపై కొంతమందికి అవగాహన లేనందువలన వారు పెరిగిన వాతావరణంలో చాలా మూఢనమ్మకాలు ఆధారం చేసుకొని ఆ మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటారు. వారికి ధర్మంపై ధర్మ గ్రంథంపై సరైన అవగాహన లేని కారణంగా వారిలో ఉన్న మూఢ విశ్వాసాలు, అపశకునాలు ఉంటాయి. అవేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఎడమ కన్ను అదిరింది అనుకోండి, ఏదో చెడు జరగబోతుంది అని, ప్రమాదం పొంచి ఉందని భావించడం. మరియు మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మినా వారు వెళ్ళే ప్రయాణంలో ఏదో చెడు జరగబోతుందని క్యాన్సల్ చేసుకుంటారు ఆ ప్రయాణాన్ని. ఇంకొంతమంది నల్లపిల్లి ఎదురైనా ఏదో చెడు జరుగుతుంది అని భావించి వారు వెళ్ళే ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను మన ఇళ్ళలో చాలామందిని చూస్తూ ఉంటాము కదా ఫ్రెండ్స్. అయితే ఇంకొంతమంది వారు ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఎవరైనా చనిపోయిన శవం కానీ పాడే కానీ ఎదురైనా కూడా అది కూడా అపశకునంలా భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది బల్లి మీద పడితే అది కూడా అపశకునంలా భావిస్తారు. అలాగే కొంతమంది శుక్రవారం రోజు డబ్బులు ఎవరికైనా ఇవ్వకూడదు, ఖర్చు చేయకూడదు, అలా చేస్తే లక్ష్మి పోతుంది అన్న ఒక అపనమ్మకం మీద కూడా ఉంటారు. ఇలాంటి వారికి ధర్మంపై అవగాహన లేని కారణంగా లేదా వారు పుట్టి పెరిగిన వాతావరణం కారణంగా ఇలాంటి మూఢనమ్మకాలను విశ్వసిస్తూ ఉంటారు. అయితే అంతేకాదు, ఇతరులకు కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి మూఢనమ్మకాలను ఇతరులకు కూడా తెలియజేస్తూ ఉంటారు. ధర్మంలో ఇలాంటి మూఢనమ్మకాలకు ఎలాంటి ఆధారం లేదు. అలాగే ఇవి నమ్మకాలకు ఎలాంటి ఆధారాలు లేవు, ఇవి నిజమే అని. ఇలాంటి మూఢనమ్మకాలు ప్రజల్లో ఎందుకు ఉన్నాయంటే వారికి ధార్మిక గ్రంథం అవగాహన లేకపోవడం కారణంగా వారు మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. వారికి ధార్మిక గ్రంథం, ఒక దైవ గ్రంథంలో ఎలా ఉంది ఈ మూఢనమ్మకాల పట్ల అనేది ఎవరు చెప్పేవారు లేక వాళ్ళు అలాంటి మూఢనమ్మకాలను విశ్వసిస్తూ ఉంటారు. అలాగే కానీ వాస్తవం ఏమిటంటే, వారికి తెలియని విషయం ఏమిటంటే, చావు పుట్టుక, మంచి చెడు అనేవి కేవలం దైవం ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి మనం ఈ మూఢనమ్మకాలను, ఈ పిల్లి ఎదురైతే కన్ను అదరడం వల్ల ఇలాంటివి నమ్మకుండా మనం విధి వ్రాతపై మనం విశ్వాసంగా ఉండాలి. మన విధి వ్రాతను మనం విశ్వసించాలి. మూఢనమ్మకాలకు మన మనసులో స్థానం ఇవ్వకూడదు. అలాంటి మూఢనమ్మకాలను నమ్మకూడదు. ఒకవేళ మనకు ఏదైనా ఆపద వస్తే కనుక అల్లాహు తప్ప ఇంకెవరు కాపాడలేరు. ఇది గమనించి సోదరులారా, సోదరీమణులారా, మూఢనమ్మకాలు అనేవి కేవలం కల్పితాలు మాత్రమే, వాస్తవాలు కాదు. కాబట్టి మూఢనమ్మకాల పట్ల మీరు నమ్మకాన్ని పెంచుకోకండి. అలాగే ఇతరులకు కూడా దాని గురించి బోధించకండి. మూఢనమ్మకాలు అనేవి మనలోని నమ్మకాన్ని పోగొట్టేవి. అలాంటి మూఢనమ్మకాలను నమ్మకూడదు, ఆచరించకూడదు, పాటించకూడదు. దైవంపై, దైవ గ్రంథాలపై మనం విశ్వాసం కలిగి ఉండాలి. మనకు ఏదైనా కీడు కానీ ఆపద కానీ వస్తే అది దేవుడు తప్ప ఇంకెవ్వరు కాపాడలేరు అనే ఒక బలమైన నమ్మకంతో ఉండాలి. ఏదైనా ఆపద వచ్చినా అది దైవం తరపు నుండి వచ్చిందని నమ్మాలి. కానీ ఇలా బల్లి మీద పడడం, పిల్లి ఎదురు రావడం వల్ల జరిగింది అని అపోహ పడకూడదు. ఇలాంటి అపశకునాలు నమ్మకూడదు. కాబట్టి సోదర సోదరీమణులారా, మూఢనమ్మకాలను మన వెనుకటి వాళ్ళు చదువుకోలేదు, మన తాత ముత్తాతల వాళ్ళు ఏది ఫాలో అయ్యారో అదే ఫాలో అయ్యారు. మనం ఈరోజు చదువుకున్న రోజుల్లో ఉన్నాము. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి. మీకు తెలిసిన వారు కూడా ఇలాంటి మూఢనమ్మకాలను విశ్వసించినప్పుడు చెప్పండి. దానివల్ల మనకు ఇలాంటి ఎదురవ్వడం వల్ల జరిగే నష్టం ఏమి ఉండదు అని చెప్పండి. అస్సలాము అలైకం రహమతుల్లాహి వబర్కాతుహు.